తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేసింది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి మీ ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని చెప్పి ఇప్పటికీ కూడా ఘంటాపదంగా చెప్తుంది. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది గడిచిన తర్వాత ఆ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రాసెస్, దానికి సంబంధించిన సర్వేలు, దానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల గుర్తింపు, దీనికి సంబంధించిన వర్క్ అంతా కూడా ఇప్పటికే జరుగుతున్నది మనం చూస్తున్నాం. చాలా పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టారు. లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినాయి. ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులన్నిటి కూడా, అందులో ఇళ్ల గురించి అడిగిన దరఖాస్తులన్నిటి కూడా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. దాంతో ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల గురించి దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ ఇళ్లలోకి వచ్చి సర్వే చేస్తుండటంతో మాకు ఇల్లు వస్తాయన్నటువంటి ఆశ చాలా పెద్ద ఎత్తున ఈరోజు ప్రజల్లో ఉంది. ఎక్కడ దాని గురించి చిన్న చర్చ జరుగుతున్నా మాకు ఇల్లు వస్తుందా లేదా అని చెప్పి పేదలు ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఈ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయా రావా అనేది, ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ దరఖాస్తులు పెట్టుకుని కూడా సిటీలోనే ఎక్కువ మంది పెట్టుకున్నారు. దాదాపు 10,70,000 దరఖాస్తులు మాకు ఇల్లు లేదు, ఇల్లు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. అట్లా ఇన్ని దరఖాస్తులు వచ్చాయి. మరి ఇంతమందికి నిజంగా ఇల్లు ఇచ్చే పరిస్థితి ఉందా? ప్రభుత్వం మాత్రం చెప్తుంది నిజంగా అర్హులైన వాళ్ళు, నిజంగా ఇల్లు లేని వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరికి మేము అందించే బాధ్యత మాది, మేము పూర్తిగా సంపూర్ణంగా అందించడానికి బాధ్యత తీసుకుంటున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాని, ముఖ్యమంత్రి గారు గాని, మొత్తం మంత్రివర్గంలో ఉన్న పెద్దలందరూ కూడా అనేక సార్లు దీన్ని చెప్తున్నారు. నిజంగా సాధ్యమయ్యే పరిస్థితి ఉందా లేదా, అసలు ఎవరు, ఈ స్కీమ్ ఏంటి, దీంట్లో లబ్ధిదారులు ఎలా, దీనికి ఏ రకంగా ప్రభుత్వం దీనికి సహాయం చేయబోతుందనే అంశాలని మనం పరిశీలించాలి. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక స్కీమ్ ను ప్రవేశపెట్టారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కీమ్ అని. అంటే ప్రభుత్వం మేము ఇల్లు కట్టిస్తాం, కట్టి పూర్తిగా ఉచితంగా ఇస్తాం, ఆ రకంగా మీరు ఇల్లు కట్టిన తర్వాత మీకు అలాట్మెంట్ చేస్తామన్నారు. సో ఆ ప్రభుత్వం ఆ 10 ఏళ్ల కాలంలో గ్రేటర్ హైదరాబాద్ లో కొన్ని ఇల్లు కట్టారు, కానీ ఎక్కడ ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు. అంటే అవన్నీ కూడా సిటీకి దూరంగా కట్టారు, 10 అంతస్తుల బిల్డింగ్లు కట్టారు, అది అసంపూర్తిగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్న వాళ్ళు రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇంటి సైజ్ బాగుంది, ఆ తర్వాత ఇంటికి ప్రభుత్వం పెట్టే ఖర్చు చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారు. కాకపోతే సిటీకి చాలా దూరం, 30-40 కిలోమీటర్ల దూరంలో ఆ ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు అక్కడ పోయి ఉండే పరిస్థితి కూడా లేదు. అయినప్పటికీ కూడా ఒక ఇల్లు వచ్చింది, మేము అక్కడ ఉన్నామంటే అక్కడ ఉండే కష్టాలు, ఇబ్బందులు ఈ రోజు కూడా ఫేస్ చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. 10 ఏళ్ల తర్వాత కూడా ఆ స్థితి. ఇప్పుడు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయబోతుంది, ఎలా ఇవ్వబోతుంది అనే దాన్ని కూడా చూస్తే, ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కింద మేము ఎవరికైతే ఇంటి స్థలం ఉందో ఆ ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి మీరు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తాం అని ఈ ప్రభుత్వం ఆ స్కీమ్ ను ప్రకటించింది. ఇంటి స్థలం ఉండాలి, వాళ్ళకి ఇప్పటికే ఇల్లు ఉండి ఉండకూడదు, ఆ పేదవాడై ఉండాలి. ఇట్లాంటి వాటి ఆధారంగా 5 లక్షల రూపాయలు ఇస్తాం, దాని ద్వారా మీరు ఇల్లు కట్టుకోండి. ఈ 5 లక్షలు కూడా మొదట బేస్మెంట్ కి 1 లక్ష రూపాయలు, వాల్స్ నిర్మాణానికి మరొక 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేసుకునేటప్పుడు 2 లక్షలు, పూర్తి అయిన తర్వాత మరో 1 లక్ష విడుదల చేస్తాం. ఆ రకంగా 5 లక్షలు ఇళ్ల కోసం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఆ రకంగా ఇందిరమ్మ ఇళ్లకి ప్రభుత్వం చేసే సహాయం 5 లక్షల రూపాయలు ఇస్తుంది. గ్రామీణ ప్రాంతమైన అదే, పట్టణ ప్రాంతమైన అదే, హైదరాబాద్ నగరమైన అదే రకంగా ఇళ్లకి కేటాయింపు. దీనికోసం జీవో నెంబర్ 7 అని 2024లోనే దాని జీవోని రిలీజ్ చేశారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు దరఖాస్తులు వచ్చిన వాళ్ళందరినీ దరఖాస్తుల్ని ఇంటింటికి వెళ్లి మీరు నిజంగా అర్హులా కాదా అని ఇంటింటికి వెళ్లి వాళ్ళ వివరాలు సేకరిస్తున్నారు, వాళ్ళ ఇంటి ఫోటో తీసుకుంటున్నారు, లబ్ధిదారుల ఫోటో తీసుకుంటున్నారు. ఆ రకంగా సర్వే జరుగుతుంది. సర్వే జరగడంతో ఇంటికి వచ్చారు, మా ఫోటోలు తీశారు, సర్వే చేశారనేది ఒక ఆశ పెరిగింది. రెండోది, ఆ సర్వే చేసిన తర్వాత వాళ్ళందరినీ లిస్టులు ఎంతమంది అయితే సర్వే చేశారో వాళ్ళందరినీ 3 రకాల కేటగిరీలుగా విభజన చేశారు. L1, L2, L3, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఒక 3 గ్రూపులుగా విభజించి, మొదటి గ్రూపులో సొంత జాగా ఉండి, ఒక 50 గజాలు 40 గజాలు జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళని L1 గా పెట్టుకున్నారు. రెండోది, జాగా లేదు, ఇల్లు లేదు, వాళ్ళని L2 గ్రూప్ గా పెట్టుకున్నారు. మూడోది, వాళ్ళకి